నేను మగాన్ని మొగుని అని చెప్పుకోవడం భయపడే స్థాయికి ఆడవాళ్ళు ఎదిగిపోవడం అద్భుతంగా చెప్పవచ్చు. ఇది అద్భుతమైన మార్పే. కానీ ధర్మబద్ధంగాను లేదా శాస్త్రబద్ధంగాను ఉంటే సమాజం గౌరవించే స్థాయికి ఉంటే బాగుండేది. కానీ భర్తలను పూర్తిగా హతమార్చడమే ఒక కార్యంగా పెట్టుకున్నటువంటి ఇటువంటి స్త్రీల వల్ల సమాజంలో స్త్రీకి పూర్తిగా గౌరవం తగ్గిపోతుందని చెప్పవచ్చు. నిన్న సౌరభ్ రాజ్పుట్ అనే అబ్బాయిని తన భార్య ముస్కాన్ రస్తోగి ముక్కలుగా కోసి ఒక డబ్బాలో పెట్టి ప్యాక్ చేయడం అనేది సమాజం ఇంకా మర్చిపోవడం లేదు. అది అటుండగా రాజస్థాన్లో జైపూర్ ప్రాంతంలో నివసించేటువంటి ధన్నాలాల్ సైని, గోపాలి దేవి దంపతులు జరిగినటువంటి ఈ సంఘటన ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేసే స్థాయికి దిగజారింది. ఇది మీడియా ప్రభావము లేక సామాజిక మార్పు తెలియదు, కానీ పూర్తి స్థాయిలో ఆడవాళ్ళు విజృంభించడం, అదేవిధంగా మగజాతి మగోనని చెప్పుకున్న స్థాయికి దిగజారిపోవడం, భయపడిపోవడం కూడా జరుగుతుంది. గోపాలదేవి, ధనాలాల్ శైలి దంపతులుగా జైపూర్ ప్రాంతంలో కొంతకాలం నుంచి జీవిస్తూ ఉన్నారు. ఆమె వైవాహిక జీవితంలో లోపము లేక ఆమె వ్యక్తిగత జీవితము తెలియదు, కానీ దీన్ దయాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ప్రారంభించింది. తనకు ఆ జీవితం బాగున్నట్లయితే విడాకులు తీసుకుని స్వేచ్ఛగా జీవితాన్ని కొనసాగించవచ్చు. కానీ నేడు ట్రెండ్ అలా లేదు. తన భర్తను పూర్తిగా రూపుమాపాలని, వాడిని భూమి లేకుండా చేయాలని ఆ కార్యక్రమాన్ని చేపట్టడం ఆడవాళ్ళు ఆనవాయితీగా చేసుకోవడం అనేది నేడు ట్రెండ్గా మారిపోయింది. తన భర్త నుండి ధన్నాలాల్ సైనిని అడ్డు తొలగించుకోవాలనేటువంటి ఆలోచనతో దీన్ దయాల్తో సహకారం తీసుకుని భర్తను చంపి ఒక చంచిలో మూటగెట్టి దీన్ దయాల్ అదేవిధంగా గోపాల్ దేవి కలిపి బండి మీద ఆ శవ బ్యాగ్ను పెట్టుకుని ప్రయాణం చేయడం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే విషయం. ఇది భయభ్రాంతులకు సృష్టించే విషయం. ఈ శవాన్ని పెట్టుకుని ఎక్కడ తిరిగారో ఏం చేశారో తెలియదు, కానీ తిరుగుతున్న ప్రతి ప్రాంతంలోనూ వీరిని సీసీ కెమెరా అనేది ఒకటి ఉంటుంది. అది వీళ్ళని గుర్తుపడుతుంది అనే విషయాన్ని మర్చిపోవడం అనేది వీళ్ళ దురదృష్టం. ఎట్టకేలకు పోలీసులు వారిని బంధించడం జరిగింది, అరెస్ట్ చేసి సెల్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ వీటి వల్ల వచ్చే ఫలితాల కన్నా ఒక వ్యక్తి నిండు ప్రాణం పోయిందనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. సామాజిక పరిస్థితులు ఇటు ఉన్నప్పటికీ ఇటువంటి దుస్థితిలో మార్పులు తేవలసిన బాధ్యత పూర్తి స్థాయిలో కోర్టు మీద, సామాజిక వ్యవస్థల మీద ఉన్నాయి. కాబట్టి ఇటువంటి దుస్థితిని మార్పు చేయడం కోసం శిక్షా స్మృతులను పూర్తి స్థాయిలో అందరికీ ఒక్కటే చట్టం అనే నినాదాన్ని పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తూ ఆడవారికి మగవారికి కూడా ఒకే చట్టాన్ని అమలు చేసినట్లయితే ఇటువంటి పరిస్థితి నుండి పూర్తిగా రక్షణ మానవ జాతికి ఉంటుంది. కాబట్టి మానవ జాతిని ఉద్ధరించవలసిన బాధ్యత పూర్తి స్థాయిలో న్యాయస్థానాలకే ఉన్నదని మనం ఆశిస్తూ ఉన్నతమైన తీర్పు కోసం ఎదురు చూద్దాం. జై హింద్, జై శ్రీరామ్.